రైట్ ఇక జగన్ కి సంబంధించి అయితే త్రిబులార్ రఘురామకృష్ణంరాజుకి సంబంధించిన కస్టోడియల్ టార్చర్ కి కేసుకి అయితే జగన్ మెడకైతే చుట్టుకుంటుంది. అయితే దీనికి సంబంధించి సిఐడి పోలీసులు అప్పట్లో రఘురామని కొట్టి చంపేయాలనే ఒక యత్నం అయితే చేశారు అనేసి అని చెప్పి కూడా బయటకు వస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు లైన్ లో అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, ఈ రఘురామకృష్ణంరాజునైతే గుండె సర్జరీ బైపాస్ సర్జరీ జరిగిందని తెలిసి కూడా ఈ విధంగా చంపాలనే ప్రయత్నం చేశారు అనేసి అని చెప్పి అయితే టీడీపీ వాళ్ళు కూడా ఆరోపించడం జరుగుతోంది. ఏ విధంగా చూడాలి, దీనికి సంబంధించి జగన్ కూడా ఏ3గా ఉన్నారు అందులో అని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మమతా మొత్తంగా చూసుకోవచ్చు. త్రిపురార్ కస్టోడియల్ టార్చర్కి సంబంధించి ఒక కేసు అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అయితే చుట్టుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే త్రిపురార్కు సంబంధించినటువంటి కస్టోడియల్లో కీలక పాత్ర జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. దాంట్లో మాస్టర్ మైండ్ కూడా ఆయన ఉపయోగించారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసినప్పుడు కనీసం ఎటువంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా రఘురామకృష్ణరాజుని హైదరాబాద్లో ఉండగా అప్పుడు సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి విజయపాలు, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి పిఎస్ ఆంజనేయులు, అదేవిధంగా చీఫ్ అప్పుడు డీజీగా ఉన్నటువంటి సిఐడి డీజీగా ఉన్నటువంటి చీఫ్ సునీల్, వీళ్ళందరూ కూడా దీంట్లో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని చిత్రహింసలకు గురి చేశారని చెప్పేసి కూడా రఘురామకృష్ణరాజు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే దాంట్లో 11 పేజీలటువంటి రిమాండ్ రిపోర్ట్ ఉంది. ఆ రిమాండ్ రిపోర్ట్లో కొన్ని నిజాలు చూస్తే మాత్రం విస్తుపోయే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు కావచ్చు, ఆ రఘురామకృష్ణరాజుని సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చినాక ఆయన టార్చర్ పెట్టిన విధానం కావచ్చు, అక్కడ అతనైతే అది చాలా బాధాకరమైనటువంటి అంశం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను ఒక బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అటువంటిది ఆయన్ని బైపాస్ సర్జరీ చేయించుకుంటే కనీసం గుండెల మీద తన్నారు. అదేవిధంగా మరికొంతమంది అయితే ఆయన పైకి ఎక్కి పిడుగుద్దులతో కూడా దాడి చేశారని చెప్పేసి రఘురామకృష్ణ చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆయన కనీసం అరికాళ్ళకి విపరీతంగా అరికాళ్ళ మీద దాడి చేయడంతో కనీసం ఆయన సిఐడి ఆఫీస్ నుంచి బయటికి రావడానికి కూడా, నడవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అప్పుడు చూసాం. అది ఒక సంచలనంగా మారినటువంటి కేసు అని చెప్పుకోవచ్చు. దీంట్లో విజయపాల్ కీలక పాత్ర పోషించారు. విజయపాల్ అక్కడ ఎప్పుడైతే సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చారో, సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చిన తర్వాత ఆ విజయపాల్ ఒక 4 ప్రైవేట్ వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి 4 వ్యక్తుల్ని పంపించి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు సిఐడి ఆఫీస్కి వెళ్ళి రఘురామకృష్ణరాజుపై తీవ్ర దాడులు కూడా చేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. దానికి తోడుగా ఆ రోజు రఘురామకృష్ణరాజుపై దాడులు చేస్తున్నప్పుడు రఘురామకృష్ణరాజు గట్టిగా కేకలు వేస్తూ ఏడుపులు కూడా వినిపించాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కానీ, అదేవిధంగా రఘురామకృష్ణరాజు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు వీళ్ళంతా కూడా కీలక పాత్ర పోషించడమే కాకుండా చాలా కఠినంగా వ్యవహరించారు. ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని అక్కడ ఎటువంటి ఎంపీ స్థాయి వ్యక్తిని గత ప్రభుత్వంలో ఎంపీగా గెలిచారు. ఆయన ప్రభుత్వ విధానాలు నచ్చక అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డిని, అప్పుడు గతంలో ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డిని కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుల్ని కొంతమంది ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే అన్యాయాలు ఉందో అన్యాయాలను ఎండగడుతూ కూడా ఆయన విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని రఘురామకృష్ణరాజు అరెస్ట్ చేశారని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు చెప్పడం జరిగింది. ఇప్పటికే ఒంగోలు పోలీసులు విజయపాల్ని అరెస్ట్ చేశారు. అయితే విజయపాల్ని అరెస్ట్ చేస్తూ కూడా విచారణ చేస్తా ఉన్నారు. చాలా మంది పేర్లు అయితే బయటకు వచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పేరు ఏ3గా ఆ ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. మరి ప్రస్తుతం అయితే అదేవిధంగా పిఎస్ ఆంజనేయులు, అదేవిధంగా డీజీ సునీల్, అప్పుడు ఉన్నటువంటి సిఐడి అధికారిగా పనిచేసినటువంటి సునీల్ కుమార్ పేర్లు కూడా విజయపాల్ చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి విజయపాల్తో వీళ్ళే కాకుండా ఇంకెంతమంది కీలక పాత్ర పోషించారు? ఆ రోజు రఘురామకృష్ణరాజుని హత్య చేయడానికి ప్రయత్నం చేశారా? హత్య చేయడానికి ప్రయత్నం చేసి ఆ రోజు చిత్రహింసలకు గురి చేశారా? అది బైపాస్ సర్జరీ చేసుకున్నటువంటి రఘురామకృష్ణరాజుపై తీవ్ర స్థాయిలో దాడి చేశారా? ఇటువంటి అంశాలన్నీ కూడా కీలకంగా కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీంట్లో ఎందుకంటే అప్పుడు రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసే విషయంలో అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులకి విజయపాల్ కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా సేకరిస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అప్పట్లో ఎందుకంటే ఒక రిమాండ్ రిపోర్ట్ రాయడానికి ఒక 2 విఆర్ఓల్ని పిలిపించి అక్కడ ముందుగానే సొంతంగా రిమాండ్ రిపోర్ట్ని ఆ రోజు తయారు చేసి రఘురామకృష్ణ పై దాడి చేసి అది బయటికి చెప్తే విఆర్ వాళ్ళు కూడా వాళ్ళ విఆర్ వాళ్ళను కూడా బెదిరింపులకు గురి చేసినట్లుగా కూడా తెలుస్తా ఉంది. దానికి తోడుగా రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్ ఇది కీలకంగా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు తనపై దాడి జరిగిందని కోర్టులో చెప్పగానే అక్కడ గుంటూరు జీజీహెచ్లో ఆయనకి మెడికల్ చెకప్లు కూడా చేశారు. మెడికల్ చెకప్లు చేసిన తర్వాత ఎటువంటి దాడి జరగలేదని చెప్పేసి కూడా అప్పుడు ఉన్నటువంటి సూపరింటెండెంట్ అక్కడ రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత ఇక్కడ నమ్మకం లేదు, అందుకని చెప్పేసి హైదరాబాద్
హైదరాబాద్ ఆర్మీ హాస్పిటల్లో కూడా ఆయనకి మెడికల్ చెకప్లు చేయడం జరిగింది. అప్పుడు మెడికల్ చెకప్లు చేసినప్పుడు ఆయనపై తీవ్ర స్థాయిలో దాడి జరిగిందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి రఘురామకృష్ణరాజు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో కూటమి ప్రభుత్వంలో తనపై దాడి జరగడం కానీ అదే తనపై గత ప్రభుత్వం అత్యాయత్నం చేసింది. అదేవిధంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఒక ఎంపీ స్థాయిని అధికారిని ఒక సిఐడి అధికారులు అరెస్ట్ చేసి టార్చర్కి గురి చేశారని చెప్పేసి కూడా కేసులు పెట్టడం జరిగింది. అయితే ఆ పూర్తి స్థాయిలో ఎవరైతే ఆ రోజు రఘురామకృష్ణరాజు కేసులో ఇన్వాల్వ్ అయ్యారో, రఘురామకృష్ణరాజుపై దాడి ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే విజయపాల్ని అరెస్ట్ చేశారు కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ చేస్తా ఉన్నారు. రఘురామకృష్ణరాజు అయితే నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. నన్ను ఆ రోజు కొంతమంది ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి సునీల్ కుమార్ కావచ్చు, విజయపాల్ కావచ్చు, మరి కొంతమంది నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, మానసికంగా చాలా చిత్రహింసలు చేశారు, ఆ బట్టలు ఇప్పి మరి అక్కడ ఉన్న అప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వీడియో కాల్ చేసి నన్ను టార్చర్ పెడుతూ కూడా చూపెట్టారు. కనీసం చంపడానికి ప్రయత్నం చేశారు. ఆ పైన కూర్చొని పిడిగుద్దులు గుద్దారు. ఆ ఒక బైపాస్ సర్జరీ చేసుకుంటే నన్ను తీవ్రంగా దాడి చేశారు. చివరికి నన్ను హత్య చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని కక్ష కట్టి మరి ఈ రకంగా గత ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించిందని చెప్పేసి కూడా రఘురామకృష్ణరాజు నిన్న చెప్పడం జరిగింది. విజయపాలే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని బయటికి తీసుకురావాలి, ఖచ్చితంగా ఎవరైతే నాపై దాడి చేశారో వాళ్ళకి శిక్ష పడాలని చెప్పేసి కూడా రఘురామకృష్ణరాజు చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా ఈ యొక్క కేసు మొత్తానికి అంటే కేసులో కీలక పాత్ర పోషించినటువంటి, ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ అంటే ఎందుకంటే విజయపాల్ ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయిన ఉన్న వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి సిఐడి అధికారి పోస్టులో కూర్చోబెట్టడం, అది విజయపాల్ కీలక పాత్ర పోషించడం, దీని దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్టుగా స్పష్టమవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క నిజం బయటకు వస్తుంటే మాత్రం ఈ యొక్క చివరికి త్రిపులాకు సంబంధించినటువంటి కస్టోడియల్ టార్చర్ జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకునే అవకాశాలు అయితే కనబడతాయి. దీనికి సంబంధించి ఇప్పటికే సిఐడి అధికారులు వేగవంతం చేశారు. విజయపాల్ని విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన హైకోర్టును ఆశ్రయించినా కూడా అక్కడ ఆ ముందస్తు బెయిల్ను కూడా రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ దీనికి సంబంధించి అయితే పోలీసులు అయితే ఈ యొక్క కేసుని దూకుడు పెంచేసి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.